ప్రశాంత గోదావరి తీరంలో ఉత్కంఠ పోరుకు రాజనగరం నియోజకవర్గం వేదిక కానుంది. ఒకప్పటి సహచరులు నేరుగా తలపడుతుండటంతో ఎవరిది పై చేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోమారు పోటీ చేస్తుంటే జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ తలపడుతున్నారు. రాజా బలరామకృష్ణ ఇద్దరూ గతంలో వైసీపీలోనే ఉండేవారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో బలరామకృష్ణ జనసేనలో చేరారు. ఇక ఒకప్పటి సహచరుల మధ్య సమరం పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. మరి రాజానగరంలో ఎవరి జెండా ఎగురుతుందో చూడాల్సిందే. రాజానగరం నియోజకవర్గం మొత్తం 3 మండలాల్లో విస్తరించి ఉంది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం ఈ 3 మండలాల్లోనూ కూడా ఈ యొక్క నియోజకవర్గం విస్తరించి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నియోజకవర్గంలో 2,13,911 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,05,824 మంది, స్త్రీలు 1,08,083 మంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే మొత్తానికి చూస్తే కనుక ఈ యొక్క నియోజకవర్గంలో మహిళల ఓటర్లదే పై చేయని చెప్పవచ్చు. మరో పక్క చూస్తే కనుక ఆ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచి కూడా జనసేన పార్టీ తరఫున అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ తనదైన శైలిలో ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అంటే కుగ్రామాన్ని సహితం కూడా ఆయన పర్యటించి ఓటర్లని ఆకర్షించుకుంటున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక అధికార వైకాపాకి చెందినటువంటి జక్కంపూడి రాజా అంటే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ కూడా ఆయన నిరంతరం ఈ యొక్క ప్రజాపాలన సాగిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే అధికార పార్టీకి చెందినటువంటి జక్కంపూడి రాజాకి అయితే కొన్ని మైనస్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఏంటంటే సొంత పార్టీకి చెందిన ఎంపీఏ బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి విమర్శించడంతో ఆ మచ్చ అయితే ఇంకా ఆయనకి కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క కొండల్ని దొలిచివేయడం, అక్రమ లేఅవుట్లు ఇవన్నీ కూడా జక్కంపూడి రాజాకి మైనస్ పాయింట్లుగా ఉండగా బత్తుల బలరామకృష్ణకి మాత్రం ఫ్రెష్గా రాజకీయాల్లోకి రావడంతో ఆయనకి ఏ విధమైన అవినీతి మచ్చ లేదని చెప్పవచ్చు. అయితే అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాకి అయితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఈ యొక్క వ్యక్తిగతంగా ఆయన జనాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా ఆయన అన్నయ్యలు చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కొండలు అక్రమ లేఅవుట్లు అలాగే వివిధ తగవల మధ్యన అలాగే బ్లేడ్ బ్యాచ్ రన్ చేయడం ఇవన్నీ కూడా మైనస్లుగా పేర్కొనవచ్చు. అయితే బత్తుల బలరామకృష్ణ వీటన్నిటినీ కూడా తెరపైకి తీసుకువచ్చి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బత్తుల బలరామకృష్ణ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించారు కాబట్టి ఆయనకున్న కొద్దిగా దూకుడుగా వ్యవహరించడం అలాగే మాట అంటే చాకచక్యంగా మాట్లాడకుండా సూటిగా మాట్లాడుతూ ఉండడంతో కొంతమందికి అయితే నచ్చని పరిస్థితి నెలకొని ఉంది. అయితే బలరామకృష్ణ ఎప్పటికైనా తన యొక్క వ్యవహార శైలి మార్చుకుంటే కనుక నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేయ 'నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే రాజ్యమేలుతూ వస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున జక్కంపూడి రాజా విజయం సాధించారు. ప్రస్తుతం ఎన్నికల్లో జక్కంపూడి రాజా, జనసేన తరపున అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ పడుతున్నారు. సాధారణ వ్యవసాయ కూలి కుటుంబం నుంచి వచ్చిన బలరామకృష్ణ ఎమ్మెల్యేగా తనకు టికెట్ వచ్చినా రాకపోయినా నియోజకవర్గ ప్రజలకు ఇతోధికంగా సహాయం అందిస్తూ ప్రజల మధ్యన నిరంతరం వారి సాధక బాధకాలను పాల్పంచుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ బత్తుల బలరామకృష్ణకు మొదటి జాబితాలోనే టికెట్టు ఖరారు చేశారు. రెండు 2019 ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైన జనసేన బత్తుల బలరామకృష్ణ రాకతో ఈ నియోజకవర్గంలో అనూహ్యంగా బలపడింది. గత కొన్నేళ్లుగా ఆయన ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాపు ఓటు బ్యాంకు సహా అనేక అంశాలు జనసేనకు కలిసొచ్చేలా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత జనసేన వైపు టర్న్ అవుతోంది. అంతేకాకుండా నియోజకవర్గంలో జనసేన పార్టీకి బత్తుల నిత్యం ప్రజల్లో ఉండడం, సొంత సామాజిక వర్గంలో ఆయనకున్న పలుకుబడి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించేలా ఉన్నాయని టాక్. ఇక్కడైతే రాజానగరం నియోజకవర్గం జనసేన టీడీపీ ఐక్యత మీద జనసేన నెగ్గుద్దండి. జగన్ పథకాల మీద ఎవరికి కూడా ఆసక్తి లేదండి. అంటే 18,000 అమ్మఒడి ఇచ్చి
దాని ద్వారా వాళ్ళ భర్తల వల్ల ఒక క్వార్టర్ మందికి 200, 300 తీసుకుని మాకు ఇచ్చేదానికంటే ఎక్కువ తీసుకుంటున్నాడని అభిప్రాయం ప్రజల్లో ఉంది. చేయలేదనే కదండి వ్యతిరేక. ఇప్పుడు చేసుంటే మళ్ళీ అదే నాయకుడిని నెగ్గించుకుంటారు కదండి, చేయకే కదా. అలాగే రాష్ట్ర సీఎంని కూడా చేయకే కదండి. దానివల్ల వ్యతిరేక రైతుల్లో, ప్రజల్లో, అందరిలో కూడా వ్యతిరేక ఉందండి. జనసేన, టీడీపీ, బీజేపీ ఐక్యత మీద ఇక మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు బాటలోనే ఆయన తనయుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నడుస్తున్నారు. తన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. జక్కంపూడి ఫ్యామిలీకి నియోజకవర్గంలో పాజిటివ్ ఓటింగ్ ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. దేవుడి భూములంటూ రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యేలా చేయడం, స్థానికంగా వైసీపీ నేతలు గద్దర్ల భూముల్ని కొట్టేయడం, ఇవన్నీ వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయని అంటున్నారు. అయితే జగన్ సంక్షేమ పథకాలు తనను బంపర్ మెజార్టీతో గెలిపిస్తాయన్న నమ్మకంతో జక్కంపూడి వర్గం ఉంది. మూడేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ బలరామకృష్ణ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా బహిరంగ విమర్శలతో జోరు చూపిస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో ఎమ్మెల్యే రాజా టీడీపీ, జనసేన కూటమి బలం, ప్రజల్లో పలుకుబడితో బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో ఎక్కడా తగ్గడం లేదు. నువ్వా నేనా అన్నట్లుగా జరిగే సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది తెలియాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. రెండు 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం బూరుగుపూడి నియోజకవర్గం కాస్త రాజానగరం నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం భౌగోళికంగా చూసుకుంటే కనుక పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉంటుంది. అయితే గోదావరి నదిపై ఉన్న ప్రధాన కట్టడాలన్నీ కూడా ఈ యొక్క నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. అలాగే నన్నయ్య యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాతిగాంచిన రాజమండ్రి విమానాశ్రయం కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అయితే ప్రస్తుతం 2009 నియోజకవర్గ పునర్విభజన అనంతరం కూడా ఈ యొక్క నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా ఉన్నారు. మరో పక్కన చూసుకుంటే కనుక జనసేన, టీడీపీ అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన బత్తుల బలరామకృష్ణకి మొదటి లిస్టులోనే టికెట్ కేటాయించడంతో ఆయన ప్రజల్లోకి చచ్చుకుని పోతూ నియోజకవర్గంలో నువ్వా నేనే అనే చందంగా సాగుతోంది. అయితే ఈ యొక్క నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో విజయం ఎవరు సాధిస్తారనేది వేచి చూద్దాం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.